నమస్తే. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఆంధ్ర రాష్ట్రంలో వరదలు భయంకరంగా వచ్చాయి. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఈ బుడమేరు ప్రాజెక్టు మొత్తం నిండిపోయి అక్కడ బదలైపోయి నీళ్ళన్నీ లోపలికొచ్చేసి మొత్తం విజయవాడ ప్రాంతం అంతా మునిగిపోయింది. ఎంతో మంది నాయకులు వచ్చారు, చూసారు, వెళ్లారు. వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. వాళ్ళ సహాయ సహకారాలు అందరూ చేశారు. కానీ ఇంకా కొంతమంది ఇప్పుడు చూడండి బుడమేరు గండి పూడికల పనిలో మంత్రి నిమ్మల రామానాయుడు ఈయన కూడా వెళ్ళారు. నేరుగా సమీక్షించారు. చూడండి చూడండి ఈ రోడ్ల వ్యవస్థ అంతా ఎలా అయిపోయిందో చూడండి. నిమ్మల రామానాయుడు దగ్గర వరద వచ్చింది బానే ఉంది. వరద వచ్చి వెళ్ళిన తర్వాత మొత్తం రోడ్లన్నీ చిందర వందరై ఇంకా చూడండి గాల్లో వర్షం వచ్చే చాలా అంటే చాలా భయంకరంగా ఆంధ్ర రాష్ట్రంలో. జేసీబీ సాయంతో ఒక్కొక్కటి మొత్తం క్లియర్ అవుట్ అయితే జరుగుతున్నాయి పనులు. ఇటు లెఫ్ట్ బండి మీద 3 ఏదైతే బ్రీచెస్ 200 మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో, అదేవిధంగా అటు రైట్ బండి మీద 7 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, అదేవిధంగా ఏదైతే పులివాగు దగ్గర 3 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, మరి వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండి మీద వరద ఎన్ని సహాయ ఎక్కడైతే ఆ గట్టు పగిలిందో, ఏవైతే 3 డ్యామ్స్ అది 3 గట్లు పగిలిపోయి నీరు ఏదైతే లోపలికి వచ్చిందో మొత్తం అక్కడ ఆ గట్టు మీద ఉండి నేరుగా పరిశీలిస్తూ మొత్తం దాన్ని సెటరేట్ చేస్తూ భవిష్యత్తులో ఏమైనా వచ్చినా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఒక చర్యలు అయితే తీసుకుంటున్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని అయితే తెలిపాడు. కూడా బాధ్యతలు తీసుకుని మనం పని చేసినా కూడా ఈ గండ్లు పోడ్చకపోతే ఆ యొక్క సింగ్ నగర్ గాని ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు గాని ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కనుక కూర్చోపోతే మళ్ళీ రేపొద్దున ఏమైనా వరదలు వచ్చినా ఏమొచ్చినా సేమ్ ఇదే సిచ్యువేషన్ జరుగుతుందని క్లియర్ కట్ గా అయితే ఈయన చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు హైడ్రా తరహా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా పనులు మొదలెట్టి ఎక్కడైతే చెరువుల మీద అక్రమంగా కట్టిన ఇల్లు కానీ విల్లాలు కానీ ఇంకా ఇతర ఏవైతే ఉన్నాయో అవన్నీ చట్టపరంగా డిమాలిష్ చేసినట్టయితే మనకు కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద కసరత్తు చేయండి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ఎలా దూసుకెళ్తున్నో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రం కూడా మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పోడ్చడమే ధ్యేయంగా లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు మాకు ఏంటంటే నేతలందరూ బిజీగా ఉన్నారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గురించి వ్యాఖ్యలు కూడా చేశారు. చూద్దాం మనం. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చారు, వచ్చి పిచ్చి పిచ్చి పనులు చేశారు, ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు, అవన్నీ మనం చూసుకున్నాం. కానీ ఈయన కూడా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వాటి మీద. చాలా సార్లు చెప్పాను, అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ, ఒక సైకో. ఆయన అనుకున్నదే రైట్ అని మనం నమ్మిస్తాడు, మెస్ప్రిజన్ చేయడం, అదే మాట్లాడుతాడు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చూశాను. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడంటే క్వశ్చన్ కి క్వశ్చన్ ఆన్సర్ అనుకుంటాడు అని చెప్తున్నాడు. నీళ్ళు ఈ పక్క పంపించానంట. కెన్ బుద్ధి జ్ఞానం ఉందే? మీరు కూడా వినేవాళ్ళకి మీకు ఏమన్నా ఉందా? అలాంటి వ్యక్తులు నాటి సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు వచ్చిందని అడుగుతున్నా. ఎందుకు అటువంటి చెత్త మనుషులతో స్పందించాల? ఇప్పుడు మేము పట్టించుకోం, ఎవరు ఎన్ని విమర్శలైనా చేసుకొని మేము ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతామని క్లియర్ కట్ గా తెలిపారు. సరే, మీ పని చేసుకుంటూ వారు వెళ్ళిపోండి, అన్ని చేయండి. ఈ నివేదికని కేంద్రం వరకు, పై అధిష్టానం వరకు తీసుకెళ్తున్నారా? దాని మీద కూడా ఒకసారి పెట్టండి. ఎందుకంటే పై వరకు చేరట్లేదని చాలా మంది ఆరోపిస్తున్నారు. కాదు, బుడమేరు నది అది ఒక వాగు, అది ఒక డ్రైన్. డ్రైన్ కు నదికి డిఫరెన్స్ తెలియని వాటిని ఏమంటారు? డ్రైన్ కి వాటర్ కి డిఫరెన్స్ తెలియని ఏమంటారు? గట్టిగా వేసుకుంటారు. అలాంటి వ్యక్తిని మీరు మాట్లాడుతున్నా. ఇప్పుడు దానికి వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నాను, ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయకండి. వైసీపీ అనే కాదు, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరు తోచిన వాళ్ళు సహాయం చేయండి, సహాయ సహకారాలను అందించండి. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి, రాష్ట్రానికి ఏదైతే నష్టం వాటిందో దానికి పూర్తిగా మీ యొక్క సహాయ సహకారాలు అందించండి. చేసామంట, దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట. మా ఇల్లు అవసరం సైడ్ ఉంటది, బుడమేరు యువతల సైడ్ ఉంటది. మొత్తం ఏంటంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది? ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి? అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూసారు, టమోటాకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గాలి చేశారు. పవన్ కళ్యాణ్ ఈయన చంద్రబాబు నాయుడు గారు
పొటాటోకి ఆనియన్ కి తేడా తెలియదండి. సరే మొత్తానికి ఏదైతే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పనులు చేస్తున్నారు బిజీగా. నెక్స్ట్ ఏదైతే ఎక్కడైతే నష్టం జరిగిందో, ఎక్కడైతే డ్యామ్ కొట్టుకుపోయిందో, ఎక్కడైతే డ్యామ్‌కి ఇబ్బంది అయిందో మొత్తం పూడిక పనులు చేస్తున్నారు. నెక్స్ట్ ఈ పని అయ్యే వరకు మేము దేని మీద ఫోకస్ పెట్టమండి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు చెప్తున్నాను ఏ నేతలైనా సరే ఈ సమయంలో ప్రతి ఒక్కరు రండి. రంగాల్లోకి దిగండి. అందరిని ఆదుకోవాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా వర్షాలు పడుతున్నాయంట. సో ప్రజలారా తస్మాత్ జాగ్రత్తగా అయితే ఉండండి. చూస్తూనే ఉండండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.